సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం కుమరవెల్లి ఉత్సవ శోభ సంతరించుకుంది. కోరమీసాల మల్లన్న కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. కాసేపట్లో మేడలమ్మ, గొల్లకేతమ్మ అమ్మవార్లతో మల్లన్న స్వామి కళ్యాణం జరగనుంది. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. మల్లన్న కళ్యాణం కోసం ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద కళ్యాణ మండపం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కుమరవెల్లి మల్లన్న కళ్యాణానికి భక్తులు తరలివస్తున్నారు. అశేష జన వాహిని భక్తుల మధ్య ముత్యాల పందిరిలో పంచభూతాల సాక్షిగా మల్లన్న వివాహం జరగనుంది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి సుమారు 1,00,000 మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కుమరవెల్లి మల్లికార్జున స్వామివారి కళ్యాణోత్సవం 10:40 ప్రారంభం కావుతున్న సందర్భంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, వారి సూచనల మేరకు తేజీ కానీ మరియు నీటి వసతి, క్యూ లైను, మరి భక్తులకు కావాల్సిన ప్రసాదాలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ గారు మరియు పొన్నం ప్రభాకర్ గారు వీరు వస్తున్నారు. ఈ కళ్యాణానికి దాదాపుగా 50,000 మంది వరకు భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. వారికి కావాల్సినటువంటి క్యూ లైన్ కానీ, మంచినీటి వసతి, వారికి సరిపడా ప్రసాదాలు కూడా అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సౌకర్యాల ద్వారా స్వామివారిని దర్శించుకొని స్వామివారి పాత్రకు వాళ్ళందరూ స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుతున్నాను. ఈ మార్గశిర మాసం ఆఖరి ఆదివారం ఈ కళ్యాణోత్సవానికి వీరశైవ పీఠాధిపతులు పంచపీఠాల్లో ఒక పీఠమైన వారణాసి కాశీ జగద్గురు మల్లికార్జున విశ్వరాధ్య శివాచార్య మహాస్వామి వారి వేద పర్యవేక్షణలో సుమారు 108 మంది వీరశైవ ఆగమ పండితులతో శ్రీ కళ్యాణోత్సవం అతి వైభవంగా జరుగుతుంది. దృష్టి కుంభం, బలిహరణ, చిత్రకన్ను పెట్టడం కార్యక్రమంతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. 10:45 స్వామివారి రథ కళ్యాణోత్సవం, సాయంకాలం 6 గంటలకు స్వామివారి రథోత్సవం అతి వైభవంగా జరిపించబడుతుంది. ఈ సేవా వాహనకారులు, పద్మశాలీలు, వివిధ అన్ని కులాల వారి సహాయ సహకారాలు అన్ని కులాలు పాల్గొని ఈ కళ్యాణం అతి వైభవంగా చేయడం ఇక్కడ జరిగే తంతు. ఈ సంవత్సరం స్వామివారి కళ్యాణోత్సవం తోటబావి దగ్గర నిర్మించిన కళ్యాణ వేదిక అతి వైభవంగా ఏర్పాటు చేయడానికి తల్వ పందిర్లు కానీ, కళ్యాణోత్సవ ఏర్పాటు లైటింగు మరియు బారికేట్లు. ఈ సంవత్సరం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు రివ్యూ మీటింగ్ పెట్టిన అనంతరం కలెక్టర్ గారు, జిల్లా పోలీసు కమిషనర్ గారు వారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చురుకుగా జరుగుతాయి.